సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా అండ్ ఇది చూసారా ఎంత బాగుంది, మన ఇండియన్ క్రాఫ్ట్ డిజైన్. శాండీకి ఈరోజు పెద్ద బిల్లే. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు శాండీ అయితే చాలా బిజీ ఉన్నాడు. సో వ్లాగ్ నేనే స్టార్ట్ చేస్తున్నా. తనకి మొత్తం ఆఫీస్ వర్క్లో చాలా బిజీ ఉన్నాడు అనమాట. ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ప్యాకేజ్ డ్రాప్ చేయాలి అండ్ కొన్ని సామాన్లు కొనుక్కోరావాలి ఇంటికి. సో వెళ్ళి క్విక్గా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. నేను కొంచెం వెళ్ళి అన్ని పార్సల్ అది డ్రాప్ చేసి షాపింగ్కి వెళ్ళేసి వస్తా. ఓకే, యా, నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకో. మార్నింగ్ అవుతానే వీంది షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసేస్తాడనమాట. నేను వచ్చే లోపల ఇల్లు మొత్తం క్లీన్ అయిపోవాలి. ఓకేనా? శాండీ లైట్స్ ఫిక్స్ చేశాడు కదా, దాంతోపాటు ఈ ప్లాంట్ కూడా ఉంది. ప్లాంటర్ తీసుకొచ్చాం. ఇది ఆలివ్ చెట్టు. దీనికి కింద ఒక పాట్ తీసుకోవాలి. సో అది కూడా ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తాం. ఏదైనా మంచి బాగుండే పాట్ ఉంటే పాట్ తెచ్చుకుందాం. మొన్న టెంపుల్ రూమ్కి అని వాల్పేపర్ ఆర్డర్ చేసాం కదా, అసలు ఇది సూటే అవ్వలేదు. సో ఇది అమెజాన్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. సో ఇది ప్యాక్ చేసేసి వెళ్ళేటప్పుడు అలానే డ్రాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. అమెజాన్ రిటర్న్స్కి మాకు డ్రాప్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, పికప్ ఉంటుంది. సో డ్రాప్ ఆఫ్ అంటే మనమే మొత్తం ప్యాక్ చేసేసి లొకేషన్లో వెళ్ళి డ్రాప్ ఆఫ్ చేయాలి. సో మేము యూజువలీ డ్రాప్ ఆఫ్ పెట్టుకుంటాం. పికప్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉంటామో లేదో అర్థం అవ్వదు కదా. సో అందుకే మనకు కుదిరినప్పుడు వెళ్ళి మేము యూపీఎస్ అనే ఒక సర్వీస్లో డ్రాప్ చేసేస్తాం అనమాట, షిప్పింగ్ ప్లేస్ అది. శాండీ ఏదో ఫౌంటైన్ అని కొత్తగా ఆర్డర్ చేసి పెట్టాడనమాట. చాలా బాగుంది. ఈ ప్లేస్కి బాగానే సెట్ అయింది అనిపిస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. దీనిది వైర్ వెనకలు ఉంది. ఇక్కడ ప్లగ్ ఇన్ చేయగానే ఆన్ అయింది. వాటర్ ఫిల్ చేసి పెట్టాము. కాస్కోలో యాక్చువల్లీ ఈ డీప్ రిథమ్ నెక్ మసాజర్ కొనుక్కుండే అనమాట. అంటే నాకు కొంచెం సర్వైకల్ పెయిన్ వస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది అన్నట్టు. కానీ అంత పెద్దగా ఏమీ పని చేయలే. నాకు సైజ్ పెద్దగా అయింది అనిపిస్తుంది. సో నెక్ దగ్గర ప్రాపర్గా అది కూర్చోవట్లేదు అనమాట. సో దీన్ని కూడా కాస్కోలో రిటర్న్ ఇచ్చేయాలి ఈరోజు. సో ఇది నెక్ మసాజర్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందని. యాక్చువల్లీ ఇది కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ప్రాపర్ సైజు పని అయితే బాగా చేస్తుంది, కానీ నా నెక్కి సరిపోలే అనే ఫీలింగ్ అనమాట నాకు. సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలా వేసుకొని ఇలా పట్టుకొని ఆన్ చేస్తే ఇక్కడ మొత్తం రొటేట్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ ప్రాపర్గా కూర్చోవట్లేదు, లూజ్ అనిపిస్తుంది. సో అందుకని వేరే ఏమైనా ఆప్షన్ ఉందా అని చూస్తున్నా. కానీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి, పెద్దగా ఉన్న వాళ్ళకి ప్రాపర్ సెట్ అవుతుంది. ఇది క్వాలిటీ అయితే బాగుంది. కాస్కో నుంచి తెచ్చాము. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఒక చెట్టు ఉంటుందే, మీరందరూ నోటీస్ చేస్తుంటే, దాన్ని ఎంట్రన్స్లో పెట్టేశామన్నమాట. సో ఆ చెట్టు ఇక్కడ ఇలా బాగుంటుందని ఇలా ఇక్కడ సెట్ చేసామన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఆలివ్ ట్రీకి పాట్ అది చూడాలి. యా, బాగా వచ్చింది. ఇక్కడ ఇది మెటల్లో జస్ట్ ఊరికే అలా డిజైన్ కనిపెట్టాము. అండ్ కింద ఇక్కడ యాజ్ యూజువల్ షూస్ అది వేసుకోవడానికి, కూర్చోడానికని ఒకటి. నాకు తెలిసి ఈ చెట్టు అక్కడికన్నా ఇక్కడే బాగా అనిపిస్తుంది. సో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసా. సో వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి కొంచెం షాపింగ్ చేసుకొని వద్దాం. ఎవరైనా ఇలాంటి క్రియేటివిటీ చూసారా? శాండీ చూడండి, గెస్ట్లు వస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది, మాకు ఇక్కడ 3 డోర్స్ ఉన్నాయి. ఇక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది. సో చాలామంది ఏది వాష్రూమ్ అని అడుగుతారు, కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇలా తెచ్చి పెట్టాడనమాట. యూస్ఫుల్ యాక్చువల్లీ. సరే ఇంకా వెళ్ళిపోదాం. వెదర్ చెక్. బయట ఫుల్ హాట్ ఉంది యాక్చువల్లీ. మాకు అర్లీ సమ్మర్
ఇక 2-3 డేస్ నుంచి చాలా వేడి ఉందన్నమాట, 90sలో వెళ్ళిపోతుంది. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాము. కియా తీసుకెళ్దామా బెంజా? కియానే తీసుకెళ్దాం, షాపింగ్ కదా, చాలా ఐటమ్స్ అన్నీ ఉంటుంది, పెట్టుకోవడానికి ఈజీ. అక్కడ ఏదో జరిగినట్టుంది, ఈ లేన్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట, ఎక్కువ. రోడ్ క్రాష్ ఏదైనా జరిగితే ఇలా మొత్తం ఆగిపోతాయి, కానీ మనం వెళ్ళే లైన్లో అయితే ట్రాఫిక్ లేదు, వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు కాస్కోకి వెళ్తున్నాము. ఫస్ట్ కాస్కో పని చేసేసి తర్వాత వేరే షాపింగ్ చేద్దాం. గ్యాస్ కూడా యాక్చువల్లీ ½ పాయింటే ఉంది. సో ఫస్ట్ ఎలాగో కాస్కోకి వచ్చాం కాబట్టి గ్యాస్ కొట్టేసుకుందాం. చాలా పెద్ద లైన్ ఉంది యాక్చువల్లీ. బయట కన్నా మనకెప్పుడు గ్యాస్ కాస్కోలో తక్కువ ఉంటుంది. మేము మెంబర్షిప్ తీసుకుంటాం కదా, సో మెంబర్షిప్ వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో మనకి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్. మనకి కాస్కోలో ఏదైనా రిటర్న్స్ ఇవ్వాలన్న ఆప్షన్స్ ఉంటుంది, మనకి ఏది నచ్చకపోయినా. మెంబర్షిప్లో మళ్ళీ మనకు బేసిక్ అండ్ ప్రీమియం మెంబర్షిప్ ఉంటుంది. సో ఇయర్లీ బేసిక్ అయితే $60, ఎగ్జిక్యూటివ్ అయితే $135 ఉంటుంది. ఇయర్లీ పే చేస్తే మనం ఇంకా సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు దాన్ని. ఫస్ట్ అయితే ఇది రిటర్న్ ఇచ్చేసుకుందాము. నేను నా కమెంట్లో చాలా చూసా అనమాట, మీ హాల్కి పెద్ద టీవీ కొనండి అని. యాక్చువల్లీ మేము కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం అనమాట, పెద్ద టీవీ కోసము చూస్తున్నాము. కానీ మాకు QLED కావాలి, ప్లస్ 100 inches ఉండాలి. సో ఎప్పుడు చూసినా మోస్ట్లీ ఇక్కడ 77 inches 65 ఉంటుంది కామన్గా. 100 inches మాకు యాక్చువల్లీ TCLలో ఉంది, కానీ మాకు ఇదర్ సోనీ ఆర్ శాంసంగ్లో కొనాలని ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. 100 inches రాగానే కొనుక్కొని టీవీ మార్చాలన్నమాట. ఇక్కడ 98 inches ఉంది, విచ్ ఇస్ క్లోజ్ టు 100 inches. కానీ ఇది మొత్తం QLED కాదు, మినీ QLED అండ్ TCL అనమాట. సో బ్రాండ్ గురించి అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఇదే శాంసంగ్ కానీ సోనీలో ఉండుంటే బాగుండే. ఇది OLED, అసలు క్లారిటీ చూసారా ఎలా వస్తుందో. QLED కానీ OLED ఉంటే చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇది కూడా 77 inches ఉంది. సో మా ఇంట్లో ఉండేది కూడా 77 inches. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు సైజ్లో. ఇక్కడ చూసారా గోల్డ్ డైమండ్స్. ఇప్పుడైతే శాండీని చాలా మిస్ అవుతున్నా, ఈ టైంలో ఉండాల్సింది. ఏదైనా ఒకటి కొనిపించుకునేదాన్ని. ఆరెంజ్ చెట్, గ్రేప్ ఫ్రూట్ చెట్టు, ఇది చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. మేము కూడా ఈ లెమన్ చెట్టు కూడా ఇక్కడే తీసుకున్నాం. ఎంత ఉంది ఇప్పుడు? $40 ఉంది. మేము కొనుక్కున్నప్పుడు కూడా అంతే, $40 ఉన్నింది అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆకలేస్తుంది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా దొరుకుతుంది. దాంట్లో చీజ్ పిజ్జా ఒక స్లైస్ తీసుకున్నా అండ్ మోకా తీసుకున్నా, కాఫీ. షాపింగ్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా, సో ఫుల్ తినేద్దాం. మాకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ తొందరగానే డిహైడ్రేట్ అవుతాము. వెదర్ చాలా డ్రై ఉంటుందన్నమాట. సో అందుకని ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ పౌచెస్ తీసుకుంటున్నా. ఇది ఎప్పుడూ ట్రై చేస్తాము. సో విల్ ట్రై దిస్. షుగర్ ఫ్రీ ఉంటుంది. రోజు దీన్ని వాటర్లో కలుపుకొని తాగితే హైడ్రేషన్ అనమాట. $28 ఉంది ఒక ప్యాక్. ఇక్కడ వాళ్ళు కూడా టర్మరిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. టర్మరిక్ లిక్విడ్ షార్ట్స్ అనమాట. సో ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. మనము కుకింగ్లో రెగ్యులర్గా టర్మరిక్ వాడతాము, ఇక్కడ వాళ్ళు వాడరు కాబట్టి ఇలా సప్లిమెంట్స్ లాగా తీసుకుంటారు. మనకి ఇక్కడ కాస్కోలో గీ కూడా దొరుకుతుంది. గీ కూడా తీసేసుకుందాం ఒకటి. కర్క్లాండ్ది ఆర్గానిక్ గీ దొరుకుతుంది అనమాట. సో ఇది 19, ఇది కాదు $21 ఉంటుంది. 27 ounce ఉంటుంది. సో ఎప్పుడు మేము ఇది తీసుకుంటాం. ఇది ఒకటి తీసేసుకుందాం. బయట మనము ఇండియన్ గ్రాసరీస్లో తీసుకోవడం కన్నా ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. డైరీ కూలరు ఇక్కడ ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది. కొన్ని ఎగ్స్ కావాలి, ఎగ్స్ తీసేసుకుందాం.
బ్రౌన్ ఎగ్సే నచ్చుతాయి మాకు, సో బ్రౌన్ ఎగ్స్ తీసుకుందాం. ఇది ఎంత, 24 కౌంట్కి ఇక్కడ మనకి $8 పడుతుంది. $8 అంటే అరౌండ్ 800 రూపీస్. సో ఒక బటర్ కూడా పిక్ చేసేసుకుందాము. బటర్ ప్రైస్ ఎంత ఉందంటే 8 ounceకి $16-17 ఉంది. 100% పొమోగ్రానైట్ జ్యూస్ కూడా దొరుకుతుంది, ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్, స్పెషలీ ఉమెన్స్కి ఐరన్ కంటెంట్, బ్లడ్ కంటెంట్కి చాలా మంచిది. ఇది కూడా ఒకటి తీసేసుకుందాం. 0 షుగర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇది 100% జ్యూస్. ఎంత ఉందంటే 1.89 లీటర్స్, ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఉంది. $7కి వస్తుంది. ఇక్కడ చూసారా, సేమ్ ఆలివ్ చెట్టు ఏదైతే మనం ఇప్పుడు ఇంట్లో ఉందో సేమ్ అలాంటి చెట్టే ఉంది. దానికి ఆల్మోస్ట్ పాట్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి పాట్ కోసం వెతుకుతున్నా కానీ పాట్ దొరకట్లే. ఇది చెట్టు ఎంత ఉంది, $349 ఉంది. అంతే, మేము కూడా $250 పడింది అది. దాంతోపాటు యాక్చువల్లీ నేను ఒక హ్యూమిడిఫైయర్ గురించి కూడా వెతుకుతుండే. ఇక్కడ మనకు ఎయిర్ ప్యూరిఫైయర్, మనం లోపల అన్ని క్లోజ్డ్ ఉంటుంది కదా, సో చాలా వరకు ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉండదు. సో నోస్ బ్లాక్ అవుతుంది, ఈ మధ్య హెడేక్ వస్తుంది. సో దానికోసమని హ్యూమిడిఫైయర్ చూసా, బెటర్ బ్రీత్. ఇది బాగానే ఉంది. ఎంత ఉంది, $85 ఉంది. ఇది ఒకటి తీసేసుకుందాం. అన్ని కార్లో సెట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇంకా మన ప్లాంట్కి పాట్ చూద్దామని వచ్చానమాట. అక్కడ పాట్స్ ఉన్నాయి కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. చూద్దాం ఏమున్నాయి ఆప్షన్స్ ఇక్కడ. ఈ వైట్ పాట్ బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. ఈ పాట్ కూడా ఉంది, దీనికి ఆలివ్ చెట్టే ఉంది యాక్చువల్లీ. దిస్ ఈజ్ ఆల్సో నైస్. ఈ ప్లేస్లో చాలా వరకు మనకు అన్ని ఇంటికి రిలేటెడ్ డెకోర్ అన్నీ దొరికిపోతాయి. ఫోటో ఫ్రేమ్స్, మిర్రర్స్, ఇలా మంచి మంచి క్యాండిల్స్, ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇట్స్ లైక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ హోమ్ డెకోర్. ఈ గ్లాస్ పాట్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ చాలా వరకు డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసారా ఎంత బాగుంది, మన ఇండియన్ క్రాఫ్ట్ డిజైన్. లోటస్ ఉంది, మొత్తము $12 అంట. ఓకే, బాగానే ఉంది. ఇది పూజ కోసం పనికొస్తుంది. ఇది ఎంత బాగుంది, పికాక్. మనకి దేవుడి పూజ టైంలో దీపాలు పెట్టడానికి దానికి $14 ఉంది. అంటే ఎంత, అరౌండ్ 1500 రూపీస్. బాగుంది, 2 తీసేసుకుందాం. ఇది చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫీస్ చైర్స్, డైనింగ్ ప్లేస్ అన్నీ. ఇన్ని తీసుకున్న పాట్స్ అన్నీ, దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళడం ఎలా అని ఆలోచిస్తున్నా. శాండీకి ఈరోజు పెద్ద బిల్లే, షాక్ అవుతాడు. అయినా ఎంతైనా ఎప్పుడు అమ్మాయిలు ఒక్కలే షాపింగ్కి రావద్దు, మనల్ని స్టాప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. హస్బెండ్స్తో వస్తే వాళ్ళు అసలు ఇది ఎందుకు అవసరం లేదు అని చెప్తారు. ఇలా ఉంటుంది. ఇంకా ఆఫీస్ పనే చేస్తున్నావా, అయిపోలేదా? ఓకే, ఒక 10 minutes హెల్ప్ కాల్, వస్తావా? బ్రేక్ తీసుకుంటావా? కాస్కోలోకి వెళ్ళుండే ఈరోజు. యాక్చువల్లీ చిన్న చిన్న క్యూట్ గోల్డ్ రింగ్ ఉండే తెలుసా. ఇదేదో నా కోసమే రిలేటెడ్గా పెట్టావు కదా. 3-4 వెరైటీ స్పాట్స్ అయితే తెచ్చా. ఒకటి వైట్ ఉంది, బ్లాక్ ఉంది, అండ్ ఇది ఇంకో దగ్గర పెట్టడానికి. సో ఆ చెట్టుకి ఏది బాగుంటుందని ఇప్పుడు పెట్టి చూడాలి. ఇదైతే హ్యూమిడిఫైయర్. ఒకసారి బ్లాక్ పాట్ పెట్టి చూద్దాము. నాకు ఎందుకో బ్లాక్ సెట్ అవుతుంది అనిపిస్తుంది ఆ చెట్టుకి. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ పాట్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో.
చాలా బరువుంది. ఇది మనకి షిప్మెంట్ వచ్చినప్పుడు ఒకటొకటి ఇలా విడివిడిగా వస్తుందన్నమాట. సో దాన్ని మనం అన్ని ఇట్లా బ్రాంచెస్ అటాచ్ చేసేసుకోవాలి. సో బ్లాక్ పాట్ పెడితే ఇలా ఉంది. బ్లాక్ కూడా ఇక్కడికి దీని టీవీ యూనిట్కి మ్యాచ్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఇంకో వైట్ పాట్ కూడా తెచ్చాను అనమాట. ఒకసారి ఇది కూడా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. వైట్ పాట్ పెడితే ఇలా ఉంది. ఐ థింక్ బ్లాక్ పాటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఐ థింక్ ప్రాబబ్లీ బ్లాకే ఉంచుకుంటాం. రెండు పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాము. బ్లాక్ కొంచెం హైట్ ఉంది, వైట్ కొంచెం చిన్నగా ఉంది. మీకేది నచ్చిందో చెప్పండి. నాకైతే బ్లాకే అనుకుంటున్నా. హ్యూమిడిఫైయర్ మనకి యాక్చువల్లీ హెడేక్, నోస్ బ్లాక్ అవుతుంది కదా, సో దానికోసమని బెడ్రూమ్ కానీ పెట్టుకున్నా. యా, ఇది చూడు, ఇది పెట్టా ఇక్కడ. నీకు ఏది నచ్చింది, బ్లాకా వైటా? అవును, నాకైతే బ్లాకే నచ్చింది. అండ్ హై సీలింగ్ కదా, సో అది కొంచెం పెద్దగా అనిపిస్తుంది హైట్గా. ఇవేంటి, ఇవేమో తెచ్చినావు? ఇది మనకి ఇక్కడ పాట్స్ కావాలనుకున్నాం కదా. ఓ ఇక్కడికా? బాగానే ఉంది, కానీ దాంట్లో ఏం పెడతావు? దీంట్లో ఇప్పుడు చెట్లు పెట్టాలనుకుంటున్నా. ఎలా ఉంది? బాగుంది కదా? బాగానే ఉంది. మరి ఒకసారి చెట్లు పెట్టి చూద్దాం ఎలా ఉంటుందని. అమ్మాయిల షాపింగ్ అంటే అలా ఉంటుంది. ఒకటని వెళ్ళి 4 తెచ్చుకుంటాం అనమాట. అది మన షాపింగ్ ఈరోజు. సరే మరి కానివ్వండి, బాయ్.